భద్రతపై బొత్స చేసిన కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల. హెలికాప్టర్ దగ్గర 250 మంది పోలీసులను భద్రత పెడితే భద్రత లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ముందే ఎలా సర్క్యులేట్ చేశారు? గతంలోనూ కోడికత్తి, గులకరాయి, గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన డ్రామాలు చూసాం. హెలికాప్టర్ మీద దాడి చేశారని అంటున్నారు. గంటన్నర వ్యవధిలోనే హెలికాప్టర్ ఎలా వెళ్లిపోయింది? జగన్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో మీ పాలనలో చంద్రబాబు పర్యటన ఉంటే చాలు 30 యాక్టు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు అంటూ ఉదయాన్నే సాక్షి పేపర్ కంటే ముందే మా వాళ్ల మీదకు వచ్చి అరెస్టులు చేసేవారు. అమరావతి, నందిగామ, ఎర్రగుంట్ల, పుంగనూరులో చంద్రబాబుపై దాడి చేశారు. కుప్పం వెళ్లడానికి కూడా చంద్రబాబును అడ్డుకుంటే కాలినడకన వెళ్లారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే అరెస్టులు చేశారు. అంటే అన్ని మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వంతో మరి పనిచేశారు. నేను అడుగుతూ ఉన్నా, ఈ 10 నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా? మరి ఆ రోజు మనం చూసాం, మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు 30 యాక్ట్ అనేవారు, 144 సెక్షన్ అనేవారు, ముందస్తు అరెస్టులు అనేవారు, హౌస్ అరెస్టులు అనేవారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రోజు మరి మా ఇళ్ళ దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి స్వయంగా ఆ రోజు మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం మరి గేట్లకి తాళ్లు కట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు పోతే అటు అమరావతిలో రాజధానిలో ఆయన బస్సు మీద మరి రాళ్లు విసిరినటువంటి పరిస్థితి కానీ, ఒక ఎర్రగొండపాలెం కానీ, ఒక నందిగామ కానీ, ఒక పొంగనూరు కానీ స్వయంగా ఆయన మీదే దాడులు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఏ రకంగా మీరు అడ్డుకున్నారు? అటువంటి అడ్డుకునేటువంటి స్థితిలో నడిచి కుప్పంకి వెళ్తానని చెప్పి ఏ రకంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే ఆ రోజు బస్సు మీద మరి ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే ఆ రోజు బస్సు మీద మరి నిచ్చెనెక్కి బస్సు పైకి వెళ్ళి ప్రజలకి ఏ రకమైన అభివాదం చేసేటువంటి పరిస్థితి మీరు కల్పించారు. ఏదైతే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి అడుగడుగున కూడా ఎటువంటి అడ్డంకులు కల్పించారు. ఆఖరికి నుంచిని మాట్లాడితే ఆ స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం, హ్యాండ్ మైక్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. పాపం రైతులు, రాజధాని రైతులు తమ న్యాయమైనటువంటి కోరికను ఆ యొక్క దేవునికి మొరపెట్టుకోవడానికి పాదయాత్రకు వెళ్తుంటే వాళ్ళ మీద మీరు ఎట్లాంటి దాడులు చేశారో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి.